ఓం శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. మహాసరస్వత్యై నమః. హరి ఓం. రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనము వజ్రము గురించి చెప్పుకోబోతున్నాము. వజ్రము గురించి తెలియజేస్తున్నాను. దీన్ని రవ్వ అని కూడా అంటారు. ఇది శుక్రుడికి సంబంధించినటువంటి రత్నముగా చెప్పబడుతున్నది. ఈ యొక్క వజ్రము ప్రస్తుత కాలమానంలో విరాట, సింధు, కోసల, కాశ్మీర్ దేశాల్లో తరచుగా దొరకటం జరుగుతున్నటువంటిది. ఏ విధమైన దోషము లేనటువంటి వజ్రములు మనసుకు ఆనందింపజేస్తుంటాయి, మనసుకు ఆహ్లాదాన్ని కలుగజేస్తుంటాయి. బ్రాహ్మణ జాతి వజ్రము మల్లెపువ్వు వలె తెల్లగా ప్రకాశించుండును. క్షత్రియ జాతి వజ్రము బాలభాస్కరుని కాంతిలో ఎర్రగా ప్రకాశించుంటుంది. వైశ్యజాతి వజ్రము ఆకుపచ్చ, బంగారు ఛాయల్లో ఉంటుంటుంది. శూద్రజాతి వజ్రము నలుపు రంగు కలిగి ఉంటుంది. మరల ఇందులో వజ్రములు స్త్రీ, పురుష, నపుంసక భేదములతో విభజించబడి ఉంటుంటుంది. వజ్రాల్లో కూడా స్త్రీ, పురుష, నపుంసక భేదాలను కలిగి ఉంటుంది. అన్నిటికంటే పురుష జాతి వజ్రము శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడుతున్నది. దీన్ని సానపట్టిన పిమ్మట జాతి నిర్ణయం చేయుట చాలా కష్టముగా ఉంటుంది. పురుష జాతి వజ్రము 8 కోణాలని 6 అంచుల్ని కలిగి ఉంటుంది. ఇది ఇంద్రధనస్సు వలె ప్రకాశిస్తూ కనపడుతుంటుంది. స్త్రీ జాతి వజ్రము గుండ్రముగా ఉండి అటుకుల రంగులో ఉంటుంటుంది. నపుంసక వజ్రము గుండ్రముగా ఉండి అణిగిపోయినటువంటి మూలలను కలిగి ఎత్తుగా కనపడుతుంటుంది. ప్రస్తుతము కోహినూరు వజ్రము చాలా విలువైనటువంటిది. ఇది కాంతివంతముగా, బహుతేలిగ్గా సమానమైనటువంటి పొరలను కలిగి 6 కోణములతోటి ఉంటుంది. శ్రేష్టమైనటువంటిది. ఈ వజ్రాల్లో కూడా నల్లటి చారలు ఉన్నటువంటిది దోషప్రదమైనటువంటి వజ్రముగా చెప్పబడుతున్నది. దీన్ని ధరించరాదు. ఇది బలవంతముగా కొట్టినా కూడా పగలకుండా చాలా గట్టిగా ఉంటుంది. ఈ వజ్రాన్ని నీటిలో వేసినప్పుడు మునగకుండా తేలియాడుతుంటుంది. దీన్ని ఆకురాయితోటి కానీ, రంభముతో కానీ కోసినను గీత అయినా కూడా పడకుండా స్థిరంగా ఉంటుంది. ఇది శ్రేష్టమైనటువంటి వజ్రముగా చెప్పబడుతున్నది. పుబ్బ, పూర్వాషాఢ, భరణి నక్షత్రములలో జన్మించిన వారు 6, 15, 24 తేదీల్లో జన్మించినటువంటి వారు, ఈ యొక్క తుల వృషభ రాశుల్లో జన్మించినటువంటి వారు ధరించినట్లయితే ఐశ్వర్యాభివృద్ధి, వియోగ దంపతుల కలయిక, సుఖప్రసవము, కలరా, ప్లేగు మొదలైనటువంటి వ్యాధుల్ని కూడా తగ్గింపజేస్తుంది. వజ్రాన్ని ధరించడం వల్ల సకల సంపదలు కూడా కలుగుతుంటాయి. ఎరుపు రంగు కలిగినటువంటిది రాజవశ్యకరంగా పనిచేస్తుంది. ప్రభువశ్యము, జనవశీకరణాన్ని కలుగజేస్తుంది. బంగారు ఛాయలో పసుపు పచ్చగా ఉన్నటువంటిది వైశ్య జాతి వజ్రము. దీన్ని ధరించడం వలన వ్యాపారములో విశేషమైనటువంటి ధనలాభాదులు గడించడం జరుగుతుంది. ఇంకా నలుపుగా ఉండేటువంటి వజ్రాన్ని కనుక ధరించినట్లయితే సర్వదా అనుకూలంగా ఉండదు. మంచి వజ్రాన్ని ధరించడం వలన సంభోగ శక్తిని వృద్ధి చేయును. పెండ్లి కానటువంటి కన్యలు ధరించినట్లయితే వివాహ యోగము కలుగుతుంది. భార్యాభర్తలకు అనుకూల్య దాంపత్యము సిద్ధిస్తుంది. సంగీతము, సాహిత్యము, భరతనాట్యము, నాటకములు, సినిమాల్లో నటించుటకు మొదలగు వాటిలో ఆయా రంగాల వారికి బాగా అభివృద్ధి చేస్తుంటుంది. వశీకరణ శక్తిని కలుగజేస్తుంది. సకల భోగభాగ్యాలని కూడా ఈ వజ్రం కలుగజేస్తుంది అని చెప్పని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఈ వజ్రము ఎంతో చాలా శ్రేష్టమైనటువంటిదిగా చెప్పబడుతున్నది. నవరత్నాల్లో అది ఖరీదైనటువంటిది వజ్రము. తెలుగులో దీన్ని రవ అని కూడా పిలుస్తుంటారు.
మంచి ఆయుధాన్ని వజ్రాయుధం అని కూడా అంటుంటారు. ఎవరైనా ఒక వ్యక్తి తెలివిగా, చురుకుగా, ఆనందంగా ఉన్నట్లయితే వజ్రం లాంటి వాడని సంబోధిస్తుంటారు. వజ్రానికి అంత పవర్ ఉంటుందన్నమాట. వజ్రం చాలా గట్టిగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లో కూడా ఈ వజ్రాలు లభిస్తున్నాయి. వీటిలో కాంతిహీనము, తెల్లనివి, నీలము రంగులో ఉండేటువంటివి, వ్యాపారరీత్యా ఎక్కువ ప్రాధాన్యత కలవిగా ఉంటుంటాయి. వృషభ తుల రాశుల వారు ఈ వజ్రాన్ని ధరించవచ్చును. ఏప్రిల్ 21 నుంచి మే 20 మధ్య పుట్టిన వారు కూడా ఈ వజ్రం ధరిస్తే అతి త్వరలో వివాహం జరుగుతుంటుంది. వివాహమైన వారైతే వారి వారి దాంపత్య జీవితం సుఖంగా, సాఫీగా జరుగుతుంది. భార్యాభర్తల్లో ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి వారు ఈ రత్నాన్ని ధరించినట్లయితే అన్యోన్య ప్రేమానురాగాలతోటి ఉండడం జరుగుతుంది. విరోధులున్నా కూడా ఈ రత్నధారణ వల్ల విరోధం పోయి మిత్రులుగా మారడం జరుగుతుంది. సర్వసాధారణంగా వజ్రాలు భూమి మీదనే లభిస్తుంటాయి. పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వజ్రాలు దొరుకుతుంటాయి. ఎటువంటి దోషాలు లేనటువంటి వజ్రాలు బాలభాస్కరుని రంగులో ఉదయించేటువంటి సూర్యుడిలాగా మెరిసిపోతూ ఉండి సూపర్లకు ఎంతో ఆనందాన్ని కలుగజేస్తుంటాయి. ఈ వజ్రాల్లో తెల్లని వజ్రాన్ని ధరించినట్లయితే భోగభాగ్యాలు, కుటుంబంలో అందరూ కూడా సుఖప్రదంగా ఉండటం, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరుగుతుంటుంది. ఎరుపు జాతి వజ్రాన్ని కనుక ధరించినట్లయితే జనాకర్షణ శక్తి, ప్రజాకర్షణ, నరాలకు శక్తి కలుగుతుంది. స్త్రీలు ధరించినట్లయితే స్త్రీలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. పసుపు రంగులో ఉన్నటువంటి వజ్రాలను ధరించినట్లయితే ఏ పని చేసినా కూడా కలిసి వచ్చి బాగా అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది. వజ్రమునకు విశేషమైనటువంటి మెరుపు ఉంటుంది. దీనికి అధిపతి శుక్రుడుగా చెప్పబడుతున్నది. ఇది చాలా గట్టిగా ఉంటుంది. దీనిని సానబెట్టవలనన్నా వజ్రమే కావలేను. అందుకు సామెతగా ప్రచారంలో ఒక వాక్యం కూడా మనకి ఉన్నది. వజ్రం వజ్రేణ నశ్యతి, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలి అని అంటుంటారు. వజ్రాలు మన భారతదేశంలోనే కాకుండా దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో విరివిగా లభ్యమవుతున్నాయి. చైనా, బోర్నియా, మలయా ద్వీపంలోను, ఆస్ట్రేలియా దేశంలో కూడా, బ్రెజిల్ దేశాల్లో కూడా ఇవి ఎక్కువగా దొరుకుతున్నాయి. ఈ వజ్రాల్లో 3 రకాలు ఉన్నాయి. స్త్రీ, పురుష, నపుంసక అని 3 రకాలు ఉన్నాయి. నపుంసక వజ్రము కంటే స్త్రీ వజ్రమును, దానికంటే పురుష వజ్రమును కూడా శ్రేష్టమైనటువంటివి. 8 కోణములు, 8 పక్షములు కలిగి 6 అంచులు ఉండి ఇంద్రధనస్సు వలె రంగులతో మెరుస్తుండేటువంటి వజ్రము పురుష వజ్రముగా చెప్పబడుతున్నది. గుండ్రని ఆకారములో ఉండి అటుకులు రంగు కలిగి ఉండేటువంటిది స్త్రీ వజ్రముగా చెప్పబడుతున్నది. మూలలు అడిగి మధ్య భాగము ఉబ్బెత్తుగా ఉండి గుండ్రముగా ఉన్నట్లయితే అది నపుంసక వజ్రముగా చెప్పబడుతున్నది. మిగిలిన రత్నములన్నిటికీ దోషాలు ఉన్నాయి. అటులనే వజ్రమునకు కూడా దోషాలు ఉన్నాయి. దోషములు ఉన్నటువంటి వజ్రములు మానవులు ధరించిన కొన్ని ఇబ్బందులు గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇందులో 2 రకాలు ఉన్నాయి. మండ్రము అనగా స్వచ్ఛత లేకుండా కాంతి విహీనముగా ఉండి కాంతిలో పరీక్షించినప్పుడు కోణములు, అంచులు లేకుండా ఉన్నను దానిని మండ్రదోషమని చెప్పబడటం జరుగుతున్నది. కాకపదము వజ్రము లోపలి వైపున కాకి పాదము వలె చారికలో ఉన్న ఎడల ఆ వజ్రమునకు కాకపద దోషమున్నదని చెప్పబడుతున్నది. ఆయా దోషములున్న వజ్రాలని ధరించినట్లయితే కొన్ని బాధలకు గురి అవ్వడం జరుగుతుంది. వజ్రాన్ని కొలివిలో పెట్టి ఎంత కాల్చినా సరే అది బూడిద కాదు. ఇటువంటి లక్షణము కలిగినటువంటి వజ్రము చాలా విలువైనదిగా చెబుతున్నారు. పూర్వకాలములో వజ్రమును మరొక పద్ధతిలో కూడా పరిశోధించేవారు. బాగా వేడి చేసినటువంటి పాలలో వజ్రమును ఉంచినట్లయితే కొద్ది నిమిషాల్లోనే పాలు అనుకోని విధంగా చల్లగా మారిపోతాయి. ఇటువంటి దాన్ని అసలు సిసలైనటువంటి వజ్రముగా తెలుసుకునేవారు.
ఈ వజ్రాల చరిత్రను పరిశీలించాల్సి వస్తే విపరీతమైనటువంటి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. అతి పురాతన కాలం నుండి మన భారతదేశంలో ఈ వజ్రాల విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది. సుమారు 1756వ సంవత్సరంలో బ్రెజిల్ దేశంలో వజ్రాల గనులు ఉన్నాయని తెలుసుకునే వరకు భారతదేశం నుండే ఇతర దేశాలకు ఎగుమతి జరుగుతుండేది. ఈ వజ్రమును కొందరు ఆభరణముల్లోనూ, మరికొందరు స్త్రీలు ముక్కు పొడకల్లోనూ, చెవి కమ్మల్లోనూ పొదుగుతారు. అదేవిధంగా పురుషులు కూడా ఈ ఉంగరాలను మెడల్లో చైన్లందును వీటిని పొదిగి ధరించేటువంటి ఆచారం కలదు. ఈ వజ్రాలను ధరించడం వలన సర్వరోగములు నివారణ అవుతుంటాయి. పురుషులకు స్త్రీల సంబంధమైనటువంటి వ్యాధులు, పురుష సంబంధమైనటువంటివి ఈ ఈ ఈ వజ్రధారణ వల్ల ఇటువంటి దోషాలు కూడా నివారించబడతాయి. చర్మ వ్యాధులు, మలేరియా, కొందరికి జాతకములో కుజదోషము పట్టినప్పుడు వజ్రమును ఉంగరములో పొదిగి ధరించినచో కుజదోష నివారణ కూడా అవుతుంది. ఈ యొక్క వజ్రము యొక్క కాంతి కుడి చేతి ఉంగరపు వేలు కనుక తగిలినట్లయితే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. రత్నములన్నిటికంటే వజ్రము యొక్క శక్తి మానవ శరీరంలోనికి ఎక్కువగా ప్రవేశిస్తుంటుంది. ఆ శక్తి వలననే కొన్ని రోగములు నయమగుతున్నాయని శాస్త్రకారులు చెబుతున్నారు. వజ్రపు ఉంగరాన్ని ఒక రోజుల్లో ఆవు పాలలో నానబెట్టి మూత్రము, పేడ, నెయ్యి, పెరుగు కలిపి తదుపరి రోజు పసుపు నీటిలో వేసి ఆ మరుసటి రోజు పంచామృతములతో నానబెట్టి తీసిన వజ్రము శుద్ధి అవుతుంది. 5, 14, 23, 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారు, ఏప్రిల్ నెలలో పుట్టినటువంటి వారు ఈ వజ్రమును ధరించడం వలన శుభములు కలుగును. వజ్రం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు: ఇది సహజమైనటువంటి కాంతితో బహు తేలిగ్గా ఉండును. సంగీత సాహిత్య కళల్లో అభిలాష ఉన్నవారు ఈ వజ్రమును ధరించినట్లయితే ఆయా కళల్లో రాణించడం జరుగుతుంది. సునాయాసంగా వారు దాంట్లో ఎంతో నిపుణతను సంపాదిస్తుంటారు. హరి ఓం తత్సతు. రాశిఫలాలను, తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనకు ఈ సంవత్సరం మన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది. పుట్టినటువంటి లగ్నం, తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు. తాను పుట్టింది ఏ సంవత్సరము, ఏ తారీఖు, ఏ వారము, ఎన్ని గంటల సమయం, జన్మ సమయం, పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది. ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి? ఉదాహరణకు మేషరాశి ఉంది. మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు. అట్లా ద్వాదశ లగ్నాలు ఉంటాయి. అంటే సహజంగా లగ్నం వేరుంటుంది, రాశి వేరుంటుంది. కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము, రాశి ఒకటే ఉండొచ్చు. అట్లా కూడా ఉంటుంటుంది. వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు. అంటే రాశి వేరు, జన్మరాశి వేరు, లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట. వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది. ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు, లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు, లక్షణాలు, వాటిని గురించి తెలియజేస్తున్నాను. తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. మీరు మీ జన్మరాశి, జన్మ లగ్నము, నక్షత్రము, నక్షత్ర పాదము తెలుసుకోదలుచుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము, జన్మ సమయము, జన్మ తేదీ, మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి, నక్షత్రము, నక్షత్ర పాదము, లగ్నము తెలియజేయబడుతుంది. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది. తెలుగు రాశి ఫలాలు gmail.comకి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది.